ఐషు, డోర్ తీనాని, పొద్దున్న నుంచి నువ్వు తినలేవు. ఐషు, ఐషు, ఏం తిన్నా? ఎట్లా చెప్తా. మా ఫ్రెండ్ సురేష్ అని ఉన్నాడు, ఒకసారి ఆయన కాంటాక్ట్ అయిదాం. అయ్యి మరి ఇది ప్రాబ్లం ఎట్లా సాల్వ్ కావాలి, ఎవరైనా తెలిసిన డాక్టర్స్ ఎవరైనా సైకాట్రిస్ట్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. కాల్ చేస్తా మా ఫ్రెండ్కి. హలో అన్నా, నమస్కారం. నమస్కారం అన్నా. సురేష్ అన్న నమస్తే. అన్నా నమస్తే. బాగున్నారా? పిల్లలందరూ బాగున్నారా అన్నా? బాగున్నామన్నా. బాగున్నారా మీరు? యా ఫైన్ ఫైన్. కొంచెం మా డాక్టర్ తోటే కొంచెం ప్రాబ్లం ఉందన్న, అదే విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను మీకు. తను ఈ మధ్య కొంచెం క్రికెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, స్టడీస్ చేయట్లేదు. ఎంత వద్దని చెప్పినా, ఇంట్లో స్కూల్లో చెప్పించినా, ఎవరితో చెప్పించినా వినట్లేదు. ఎంతసేపు క్రికెట్ క్రికెట్ అని చెప్పి పొద్దంతా క్రికెట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. స్కూల్ అఫ్కోర్స్ ఈ టైంలో వద్దు, స్పెషల్ కాన్సన్ట్రేషన్ వద్దు, ఎగ్జామ్స్ టైంలో స్టడీస్ మీద చేయకుండా చేయట్లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే కొంచెము డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది. ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ అమ్మ మాట వినట్లేదు, నా మాట వినట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. అదే సడన్గా నాకెందుకో నువ్వు గుర్తొచ్చినావన్నా, మీకు సంబంధించి ఎవరైనా సైకాట్రిస్ట్ చూపిద్దామా, ఎవరైనా డాక్టర్ ఉన్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడినా డాక్టర్ నంబర్ ఇచ్చిండు. డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడి ఒకసారి కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే, దిస్ ఈజ్ అభ్యుదయ హాస్పిటల్, డాక్టర్ రాజేష్ స్పీకింగ్. గుడ్ ఈవినింగ్. అండి, చెప్పండి. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మీ పాపకు తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. రేపు ఉదయం 10 గంటలకు నేను కౌన్సిలింగ్ చేస్తాను, మీరు రెడీగా ఉండండి. ఓకే అండి. Walk in the spot, the vibe is electric. Yeah, I'm the main event, the whole new aesthetic. All eyes on me, I feel the tension. About to give a masterclass, a whole new dimension. Came here to win, ain't no runner-up. Yeah, I'm at the top, fill my victory cup. This is my moment, yeah, I came to shine. This is my moment, all the glory's mine. హలో నమస్తేనండి, దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్. నమస్తేనండి. ఏంటి పాప పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ అంతే ఉంది డాక్టర్ గారు, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే, రూమ్ లో నుంచి బయటకు రావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఏం తినట్లేదు. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చాలా హార్డ్ గానే ఉంది. ఓకే, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పాప మనం కౌన్సిలింగ్ చేద్దాం, అసలు ఏమైంది ప్రాబ్లం ఏందని తెలుసుకుందాం. ఇన్ ఫ్యూచర్లో రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఒకసారి చూద్దాం, మీ పాపతో మాట్లాడదాం. ఐషు, ముందుగా వాటర్ తాగు, కొంచెం వాటర్ తాగు. నువ్వు చాలా ఇబ్బందిలో ఉన్నావు, వాటర్ తాగు. కూల్ డౌన్. ఓకే, కూల్ డౌన్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? నీకు చీకటి అంటే ఇష్టమా, వెలుతురు అంటే ఇష్టమా? నీకు చీకటి అంటే ఇష్టమా, లైట్ అంటే ఇష్టమా? లైట్. మరి చీకట్లో ఎందుకున్నావు? ముందు లైట్ వేసి గో టు లైట్. ఎప్పుడు చీకటి నుంచి బయటకు వచ్చి వెలుతురులోకి రా.
ఏం చేద్దాం అట్లా. మంచి పని చేశావు. ఇంకా వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు లైట్ అంటే లైట్స్ అంటే మీన్స్ డెవలప్మెంట్. యువర్ డెవలప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. అంటే అంటే చెప్పు. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ అవ్వచ్చా? నువ్వు తప్పకుండా నార్మల్ అవుతావు. ముందు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ నీ యొక్క కెరీర్ మీద దృష్టి పెట్టాలి, నీ యొక్క స్టడీస్ మీద దృష్టి పెట్టాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. తప్పకుండా నువ్వు అవుతావు. చూడు యశో, తప్పకుండా నువ్వు మామూలు మనిషి అవుతావు. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచి నువ్వు బయట తిరగడం ప్రారంభించు. ఈ 4 గోడలు, ఈ చీకటి గదులు వదిలిపెట్టు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ 4 గోడలు వదిలిపెట్టి అందరితో మంచిగా ఉంటావో, అందరితో మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తావో, అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నువ్వు ఒక మంచి నీ కెరీర్ను ప్రారంభిస్తావు. యశు, ముందుగా మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి. మనము మన కోసం బ్రతకాలి, తర్వాత మన పేరెంట్స్ కోసం, మన స్నేహితుల కోసం, అదేవిధంగా ఈ సమాజం కోసం బ్రతకాలి. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో ఇష్టాన్ని పెంచుకోవాలి. ఇష్టమైన పనులు చేయాలి, ఇష్టమైన కెరీర్ని ఎంచుకోవాలి, ఇష్టమైన ఉద్యోగం చేయాలి. అదేవిధంగా మనం చేసే పని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మన పేరెంట్స్కి వచ్చే లాభం ఏంటి, మొత్తం జీవితంలో ఈ పనికి నేను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించుకోవాలి. మనం చేసే ప్రతి పనికి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మన ఇష్టము, మన యొక్క ఉత్సాహము, మన యొక్క లాభము, అదేవిధంగా పేరెంట్స్ యొక్క, సమాజం యొక్క సాటిస్ఫాక్షన్. ఈ సమాజం మనల్ని యాక్సెప్ట్ చేసే పనులు చేయాలి. అలా చేసినట్టయితే ఇంకెవరు కూడా ఇబ్బంది పడరు. నీకు ఇబ్బంది ఉండదు నువ్వు ఇష్టమైన పనులు చేయడం వల్ల. అదేవిధంగా మీ పేరెంట్స్కు వాళ్ళకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సొసైటీ, సమాజం కూడా నిన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా ఒక పద్ధతిలో ముందుగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. మళ్ళీ ఒకసారి ఏమైనా ఇబ్బంది అయితే మనం కలుద్దాం. ఓకేనా? ఆర్ యూ కాన్ఫిడెంట్? ఓకే, వెరీ గుడ్. ఓకేనండి, మాట్లాడాను. ఓకే. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు పాపతోని. కూర్చోండి. పాప కొంచెం డిప్రెషన్లో ఉంది. తనకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ అనేటివి వచ్చినవి. దాన్ని కొంచెం మనం సెట్ చేసుకోవాలి. మీరు కూడా పాజిటివ్ ఎంకరేజ్ చేయండి. తను కొద్ది రోజుల్లో సెట్ అయిపోద్ది. మంచి పాజిటివ్గా ఎంకరేజ్ చేసినట్టయితే కొద్ది రోజుల్లో సెట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మెల్లమెల్లగా తను మొత్తం సొసైటీలోకి వచ్చేసి అందరితో కలిసి పెరిగే పరిస్థితి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చూసుకోండి. హలో. షార్ట్ ఫిలిమా? తీస్తావా షార్ట్ ఫిలిమా? చేద్దాం.